గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అండ్ యూ టాక్స్. ఈరోజు మనం కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తున్నాం. 2019 అండ్ 16 అప్ టు 1919 వరకు ఈ సిరీస్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 1 బ్లాక్ బక్, ఆప్షన్ 2 పీకాక్, ఆప్షన్ 3 రోజ్ రింగ్డ్ ప్యారకిట్, ఆప్షన్ 4 బ్లూ జే. ద రైట్ ఆన్సర్ ఈజ్ రోజ్ రింగ్డ్ ప్యారకిట్. సో స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇది రోజ్ రింగ్డ్ ప్యారకిట్ అనమాట. ఇది సీతాకోక చిలుక అంటారు దీన్ని. బ్లాక్ బక్ వచ్చేసి స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్. ఆప్షన్ 1 ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ 2 వికేఆర్వి రావు, ఆప్షన్ 3 పివి నరసింహారావు, ఆప్షన్ 4 మన్మోహన్ సింగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ అనమాట. వికేఆర్వి రావు వరదరాజ విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజరావు అనమాట. ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనమాట. సో ఈయన ఫాదర్ ఆఫ్ క్యాల్కులేషన్ ఇన్ నేషనల్ ఇన్కమ్. పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ఆర్ ద 1991 ఎల్పిజి రిఫార్మ్ హీరోస్. అండ్ ద నెక్స్ట్ బిట్ ఈస్ థర్డ్ క్వశ్చన్, ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 1 రెంటచింతల, ఆప్షన్ 2 కడప, ఆప్షన్ 3 విజయవాడ, ఆప్షన్ 4 విశాఖపట్నం. ద రైట్ ఆన్సర్ ఈస్ రెంటచింతల అనమాట. రెంటచింతల పల్నాడు డిస్టిక్ కిందకి వస్తుంది, గురజాల రెవెన్యూ డివిజన్ కింద కూడా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రేపు క్వశ్చన్ అడిగినప్పుడు ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెంటచింతల కమ్స్ అండర్ విచ్ రెవెన్యూ డివిజన్ అని అడిగితే గురజాల రెవెన్యూ డివిజన్ కిందకి వస్తుంది. అండ్ ద ఫోర్త్ బిట్ ఈస్ ద టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఎట్. ఆప్షన్ 1 డార్జిలింగ్, ఆప్షన్ 2 ఊటీ, ఆప్షన్ 3 జోర్హాట్, ఆప్షన్ 4 సిల్చార్. ద రైట్ ఆన్సర్ ఈస్ జోర్హాట్. జోర్హాట్ అస్సాంలో ఉందన్నమాట. అస్సాంలో 1911లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అట్ జోర్హాట్ అనమాట. ద ఫిఫ్త్ బిట్ ఈస్ దిస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ గోల్డెన్ క్వాడ్రిలేటర్. ఈ ప్రైమ్ మినిస్టర్ గోల్డెన్ క్వాడ్రిలేటర్ కి ఫౌండేషన్ వేశారనమాట. ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 ఏబీ వాజ్పేయి, ఆప్షన్ 3 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 నరేంద్ర మోడీ. ద రైట్ ఆన్సర్ ఈస్ అటల్ బిహారీ వాజ్పేయి, ఏబీ వాజ్పేయి, ఆప్షన్ 2. ఈయన 6th Jan 1999లో గోల్డెన్ క్వాడ్రిలేటర్ కి ఫౌండేషన్ వేసారు అనమాట. దిస్ ఎన్ నేషనల్ ప్రాజెక్ట్ బికాస్ ఆఫ్ హైవేస్ అనమాట. ద 6th బిట్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ నుంచి తీసుకుంటున్నాం డిపిఎస్పీని అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఆప్షన్ 1 ఐర్లాండ్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 ఫ్రాన్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఐర్లాండ్ అనమాట. అమెరికా నుంచి మనం బిల్ ఆఫ్ రైట్స్ ని బారో చేసుకొని మనం ఫండమెంటల్ రైట్స్ గా చేసాం. ఫ్రాన్స్ నుంచి మనం ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, తర్వాత లిబర్టీని మనం బారో చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ద క్వశ్చన్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ. ఆప్షన్ 1 5 years, ఆప్షన్ 2 6 years, ఆప్షన్ 3 4 years, ఫోర్త్ వన్ ఈస్ పర్మనెంట్ హౌస్. ద రైట్ ఆన్సర్ ఈస్ 2 6 years అనమాట. 5 years వచ్చేసి లోక్సభకి టెన్యూర్ అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద అరెస్టెడ్ పర్సన్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మేజిస్ట్రేట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్. అంటే అరెస్ట్ గురైన వ్యక్తి మేజిస్ట్రేట్ ముందు ఎంత కాలం లోపు మనం అతన్ని సబ్మిట్ చేయాలంటే ఆప్షన్ 1 48 hours, ఆప్షన్ 2 12 hours, ఆప్షన్ 3 24 hours, ఆప్షన్ 4 28 hours. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 24 hours. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఆఫ్టర్ బైఫర్ఫికేషన్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్ ఈస్. అంటే విభజన తర్వాత మనకు వచ్చిన ఎమ్మెల్సీలు ఎంత అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ 50 అనమాట. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మనకున్న ఎమ్మెల్సీస్ 58. దాన్ని సెక్షన్ 23 clause 1 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద 50 నుంచి 58 చేశారనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దట్ లోయర్డ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years. ఆప్షన్ 1 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఆప్షన్ 2 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఆప్షన్ 3 63rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఆప్షన్ 4 66th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ద రైట్ ఆన్సర్ ఈస్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988. అండ్ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ దాని గురించి చెప్తుందంటే ఇట్ గివ్స్ ద ఢిల్లీకి స్టేటస్ ఇస్తుంది అనమాట. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పి ఎన్సిటీ కింద దానికి స్టేటస్ ఇస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ నేషనల్ ఓటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్. ఆప్షన్ 1 Jan 26, ఆప్షన్ 2 August 15, ఆప్షన్ 3 Jan 25, ఆప్షన్ 4 November 26. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎవ్రీ ఇయర్ Jan 25th అనమాట. ఓకే, సబ్జెక్ట్
ద వుడ్ విచ్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ నాట్ ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఆంధ్రప్రదేశ్లో తప్పితే ప్రపంచంలో ఎక్కడా దొరకని ఒక చెక్క అది ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుందంట. ఆప్షన్ 1 రెడ్ శాండిల్వుడ్, ఆప్షన్ 2 టేక్, ఆప్షన్ 3 శాండిల్వుడ్, ఆప్షన్ 4 రోజ్వుడ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రెడ్ శాండిల్వుడ్. ఇది 2016 మెయిన్స్ కానిస్టేబుల్స్లో ఇచ్చారన్నమాట. 2016లోనే ఇచ్చారు ఈ బిట్ని. సో ఇంతవరకు మనం 2019 కొంచెం జనరల్ స్టడీస్ డిస్కస్ చేసాం. అండ్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ బిట్. ద వరల్డ్స్ ఫస్ట్ థర్మల్ బ్యాటరీ ప్లాంట్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ కంట్రీ. ఆప్షన్ 1 USA, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 ఇండియా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇండియా. ఇండియాలో ఎక్కడంటే మన స్టేట్లోనే అనమాట, ఆంధ్రప్రదేశ్. అండ్ విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఆప్షన్ 1 కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆప్షన్ 2 నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఆప్షన్ 3 కార్బెట్ నేషనల్ పార్క్, ఆప్షన్ 4 కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ద రైట్ ఆన్సర్ ఈస్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. ఇదే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అనమాట. ఇక్కడ కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి మనకు చిత్తూరులో ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ టు ఏషియంట్ ఎలిఫెంట్స్ అనమాట. కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏషియంట్ ఎలిఫెంట్స్ బాగుంటాయి. ఇది ఇక్కడ చిత్తూరులో ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లోనే కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ వీ విల్ మూవింగ్ టు ద నెక్స్ట్ బిట్. ద టెన్యూర్ ఆఫ్ ఏ జడ్జ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అడిగాడు. జడ్జ్ అక్కడ జడ్జి టెన్యూర్ ఐసీజేలో. ఆప్షన్ 1 9 years, ఆప్షన్ 2 6 years, ఆప్షన్ 3 5 years, ఆప్షన్ 4 3 years. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 9 years. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఇంగ్లీషు అఫీషియల్ లాంగ్వేజ్గా ఉందంట మన ఇండియాలో ఒక స్టేట్లో. అదేదో చూద్దాం. ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 ఉత్తరాఖండ్, ఆప్షన్ 3 అస్సాం, ఆప్షన్ 4 నాగాల్యాండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నాగాల్యాండ్. అండ్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ. మనకు డెసిజియస్, ఎవర్గ్రీను, థార్నీ, లిటోరల్ అండ్ స్వాంప్ అని ఉంటుంది. సో ఇక్కడున్న ఆప్షన్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డెసిజియస్. నెక్స్ట్ క్వశ్చన్. విజయనగర క్యాపిటల్ వాజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దిస్ రివర్. ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 పెన్నా, ఆప్షన్ 3 తుంగభద్ర, ఆప్షన్ 4 గోదావరి. ద రైట్ ఆన్సర్ ఈస్ తుంగభద్ర. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. చౌరీ చౌరా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 బెంగాల్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఆప్షన్ 1 భరతనాట్యం, ఆప్షన్ 2 కూచిపూడి, ఆప్షన్ 3 యక్షగాన, ఆప్షన్ 4 కథకళి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కూచిపూడి. అండ్ భరతనాట్యం బిలాంగ్స్ టు తమిళనాడు, కథకళి బిలాంగ్స్ టు కేరళ అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ in November 2016 India signed a deal on civil nuclear energy with the following country. ఇండియా ఒక కంట్రీతో సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి నవంబర్ 2016లో సైన్ చేసుకుంది. అది ఏ కంట్రీ అని అడుగుతున్నాను అనమాట. ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 సౌత్ కొరియా, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 USA. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జపాన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆప్షన్ 1 హెచ్ఎం రెడ్డి, ఆప్షన్ 2 కేవీ రెడ్డి, ఆప్షన్ 3 రఘుపతి వెంకయ్య నాయుడు, ఆప్షన్ 4 విఠలాచార్య. ద రైట్ ఆన్సర్ ఈస్ రఘుపతి వెంకయ్య నాయుడు. మనం ఈయన పేరు మీద అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. అండ్ ఇది మీకోసం అని వదిలేస్తానా, జస్ట్ థింక్ వన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్ షాజహాన్ కట్టించాడని మనకు తెలుసు, కానీ చీఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ తాజ్మహల్ వచ్చేసి ఉస్తాద్ ఖలీల్ ఇసా. ఈయన చీఫ్ ఆర్కిటెక్ట్ అనమాట తాజ్మహల్కి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వేర్ డిడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ యాక్సెప్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్. మనకి ఇప్పుడున్న నేషనల్ ఫ్లాగ్ ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్లో ఏ ప్లేస్లో ఇది అయిందంటే ద రైట్ ఆన్సర్ ఈస్ విజయవాడ అనమాట. ఇవన్నీ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోనే అడిగారు కానిస్టేబుల్ మెయిన్స్లో. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్లో మనకు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ వస్తుందంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే గైస్, దీస్ ద 25 questions of previous year question papers of previous year questions of constable mains examination. And stay tuned to this channel for regular updates.